నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను దేవుడి దయ వల్ల. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలు అనేది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడటం అనేది మరి ఈగో క్లాషెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది చాలా తక్కువైంది. ఎందుకు నవ్వుతున్నారు? సర్వసాధారణమైన నాకు వచ్చేటటువంటి కాల్స్ ఇవే అని అంటూ ఉంటాను. అనేది ఏదైనా వచ్చిందా థాట్? డెఫినెట్లీ. మరి ఎలా ఇది ఏడవలేక నవ్వటం ఇవన్నీ. అప్పటికే అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది లేదు అసలు. బ్రాటప్ లో కూడా ఈ మధ్య మరి అలా పెంచుతున్నారో పెంచట్లేదు. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి లైఫ్ లో అని చెప్తున్నారో పెద్దవాళ్ళు చెప్పట్లేదో తెలియనటువంటి పరిస్థితి. విడిపోతూ పోతే ఇంకేది ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది కదా, ఎక్కడొక్కడ మనం ఆగాలి కదా. రైట్. ఎనీవేస్ వాళ్ళ పర్సెప్షన్స్ మ్యాటర్స్. ఎండ్ ఆఫ్ ది డే పర్సెప్షన్ ని మనం తప్పు పట్టలేము. ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫేస్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, సఖ్యతా లోపాలు పోయి వాళ్ళు చాలా సఖ్యంగా ఉండి భార్యాభర్తలు ప్రేమానురాగాలతో ఉండాలి. ఫస్ట్ అండి స్టాటిస్టిక్స్ మాట్లాడతాను. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 70,000 పెళ్ళిళ్ళు అవుతున్నాయి. దాంట్లో 4,500 డైవర్స్. అంటే ఆల్మోస్ట్ 70,000 అయితే 4,500 డైవర్స్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 5% ఎంతో, 5% కన్నా ఇంకా ఎక్కువ. సో విషయం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవన్నీ ఏవి రాపోయేసరికి, మ్యాచ్ అయిపోయేసరికి అరవడం మొదలెడతాడు. వీళ్ళలో తప్పులు చూసుకోవడం మానేసి ఆవిడలో ఏ తప్పులు ఎత్తుకుతూ ఉంటాడు. అసలు చేయాల్సింది ఏంటి? ఒక వైట్ పేపర్ తీసుకొని ఆమెలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఒక 5 పాయింట్లు రాసి, హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఆ పార్ట్నర్ అనే అతను ఆమె వైట్ పేపర్ల మీద ఒక 5 పాయింట్స్ రాసి అవే చదువుతూ పోవాలి. దాని తర్వాత దాని గురించి ఇంకా రాస్తూ పోవాలి. జనాలు ఏం చేస్తారంటే, ఒక 5 నెగిటివ్ ఉంటే దాన్నే భూతద్దంలో చూసి దాన్నే పగలు రాత్రి ఆలోచించి ఆ పార్ట్నర్ మీద కసి పెట్టుకొని కోపం వచ్చేసి తర్వాత అరవడం మొదలెట్టేసి, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న మీద అరవడం మొదలెట్టేసి, ఇది దాని ఏమంటారు పతాక స్థాయి దాకా వెళ్ళిపోతుంది. కరెక్ట్. చివరికి ఏమవుతుంది? ఈ 4,500 కేసులు ఉన్నాయి కదా, దీంట్లో ఒకటిగా చేరుతారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఇలానే జరిగితే కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాను. అందరు అక్కడ కూడా కొట్టుకుంటున్నారు. కోర్టుకి వెళ్ళి పంపిస్తే వాళ్ళు కోర్టులో మా వల్ల కాదురనైనా మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ కూడా కొట్టుకుంటున్నారు, జుట్టు పీక్కుంటున్నారు ఒకరికొకరు. నేను చూశాను, మా ఫ్రెండ్ జరిగింది కౌన్సిలింగ్ సెంటర్లో. పోలీసు వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లే. అత్త మామ ఇద్దరు సైడు, భార్య భర్త అందరు తిట్టుకుంటున్నారు. మొత్తం బూతులే అన్నీ. చాలా దారుణంగా ఉందండి. పాజిటివ్ చూడాలి. మీ అత్తలో కావచ్చు, మీ మావలో కావచ్చు, మీ పార్ట్నర్లో కావచ్చు, పాజిటివ్ చూడాలి. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. డెఫినెట్లీ నాట్. మనలో ఫస్ట్ నెగిటివ్ చూసుకోవాలండి. అవును, మనం ఎలా ఉన్నాం, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. అవతల్లో పాజిటివ్ చూడాలి, మనలో నెగిటివ్ చూడాలి. మన నెగిటివ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉంటే అవి వేరు. అవును, ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, కొడుతున్నారు, అబ్యూజింగ్ చాలా విపరీతంగా ఉంది. అవి కూడా ఒప్పుకోండి, మీరు కలిసే ఉండండి అని ఎవ్వరూ చెప్పరు కదా. చిన్న చిన్న ఇష్యూస్ యాక్చువల్ గా జరిగేది ఏంటంటే, అబ్యూసింగ్ వీళ్ళు కూడా సర్దుకుపోతారు. నేను చూశాను. ఈ చిన్న చిన్న వాటికి గొడవ పెట్టి అది అంటారు కదా, చిలికి చిలికి వాన, అది గాలివాన అయిందని. ఈ కేసే ఎక్కువ ఉంటది. చిన్న చిన్నవి ఈ అబ్యూస్ చేసుకునే వాళ్ళు కూడా ఒక స్టేజ్కి అడ్జస్ట్ అయిపోయి, కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతారు జీవితంలో ముందుకి. అది కానీ చిన్న చిన్నవి దానికి చాలా బ్యాడ్ చేస్తున్నారండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను ఫ్రాంక్గా చెప్తాను, ప్రతి ఇంట్లో జరిగేది ఏంటంటే, 7:30 అయితే ఐపీఎల్ మ్యాచ్ మొదలవుతుందండి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ మొదలవుతుంది. ఆవిడ వచ్చి ప్లేట్లో అన్నం ఇస్తుంది. వీడు కనీసం ఆవిడ వైపు చూడకుండా ప్లేట్ తీసుకొని తింటూ మ్యాచ్ మొత్తం కానిచ్చేస్తాడు. ప్లేట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆమె వైపు చూడాలి, ఒక స్మైల్ ఇవ్వాలి.
తిన్న తర్వాత బాగా చేశారు అని చెప్పాలి. సేమ్ ఆవిడ కూడా కాంప్లిమెంట్ చేయాలి ఇద్దరిని ఒకరికొకరు. ఎలా కమర్షియల్ అయిపోయారంటే, ఇది ఇమోషనల్గా ఫైనాన్షియల్గా మాట్లాడతానంటే మీ డబ్బులు మీవి, నా డబ్బులు నావి అలా మాట్లాడుతున్నారు. మన డబ్బులు మన పిల్లలు కాదు, నా పిల్లోడు నా డబ్బులు, ఇలా తయారైపోయారండి ఫ్రాంక్గా. ఇప్పుడు ఫ్రాంక్గా ఇలా జరిగిన తర్వాత విడిపోతారు, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు అంటే ఏంటో కాదండి, 99% అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారండి, ఇంకేం చేసుకోరు. ఫ్రాంక్గా మనిషికి ఇంకో మనిషి కావాలి షేర్ చేసుకోవడానికి. వాళ్ళల్లో ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్, ఒక పార్ట్నర్ కావాలి. ఫ్రెండ్ అయితే సేమ్ జెండర్, పార్ట్నర్ అయితే ఆపోజిట్ జెండర్, షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకు ఫ్రెండ్ లేరు, మీ ఆయనే సర్వస్వం, మీ ఆయన నీతో మాట్లాడకపోతే ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ చూస్తాడు మనిషి, ఏ మనిషి అయినా. ఇప్పుడు షేర్ చేసుకోవడం అనేది ఫుడ్డే కాదండి, ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ మనలో ఉన్న ఫీలింగ్స్. అది షేర్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డైవర్స్ జరుగుతుంది, అక్రమ సంబంధాలు. ఏది షేర్ చేసుకోకపోయినా పర్లేదు, ఫీలింగ్స్ షేర్ చేసుకో. మన లోపల ఉన్న బాధ, కష్టం, మంచి చెడు షేర్ చేసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. అందుకనే కదా ఫ్రాంక్గా పెళ్లి చేసుకునేది, లేకపోతే ఒక ఫ్రెండ్ అనే ఉంది షేర్ చేసుకోవడానికి కదా. నువ్వు ఆ రోజంతా ఐపీఎల్ మ్యాచ్ చూస్తావు, ఆమెమో టీవీ సీరియల్ చూస్తుంది, కనీసం ఒకరు మొహాలు ఒకరు చూసుకోరు కొన్ని కేసుల్లో. అయితే ఓ పని మనిషి వచ్చి వండి వెళ్ళిపోతుంది. ఇంత గమ్మత్తుగా ఉంటుంది కొన్ని చోట్లలో. వాడి ఆఫీస్లో ఇంకేదో జరుగుతుంటది, ఈవిడ ఫోన్ లో ఇంకేదో జరుగుతూ ఉంటది, ఇలానే అవుతుందండి. మరి ఎట్లా కలిసి అన్నం తినాలి. ఆ ఐపీఎల్ మ్యాచ్ ఆపండి ప్లీజ్, ఆ టీవీ సీరియల్ ఆపండి, కూర్చొని అన్నం తినాలి, కలిసి ఇద్దరు అన్నం తినాలి. ప్లస్ రోజుకి ఏ పనిలో ఉన్నా కూడా 4-5 సార్లు ఫోన్ చేసుకోవాలి. ఆఫీస్లో ఉన్నా కూడా ఫోన్ చేసుకొని మాట్లాడుకోవాలి, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇది అది. సింపుల్గా చెప్పాలంటే షేర్ చేసుకోవాలి ఏదైనా. ఆవిడెవరో మీ ఇంట్లో ఏదో గెస్ట్ ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదు. కరెక్ట్ కదా, రైట్. అయినప్పటికీ ఇవన్నీ జరుగుతున్నాయంటే, అయినా గొడవలు అవుతున్నాయంటే ఏం చేయాలి అని అడుగుతారు. దానికి ఏమన్నా రెమెడీ? ఫస్ట్ రెమెడీ ఏంటంటే అండి, పేపర్ తీసుకొని పాజిటివ్ పాయింట్స్ రాయండి, మీ పార్ట్నర్ గురించి రాసి దాని మీద ఫోకస్ చేయండి. సెకండ్, ఇప్పుడు నేను ఆస్ట్రాలజికల్ రెమెడీ చెప్తా. కరెక్ట్. లేడీస్ అనేవాళ్ళు రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ వేసుకోవాలి, మగవాళ్ళు అనేవాళ్ళు బ్లాక్ రుద్రాక్ష మాల వేసుకోవాలి. ఎందుకు అనంటే, బ్లాక్ రుద్రాక్ష మాల ఈజ్ ఫర్ క్లెన్జింగ్. అంటే అతను బ్లాక్ రుద్రాక్ష మాల వేసుకున్న తర్వాత ఆఫీస్ పని ఆఫీస్లో, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే. అంటే అతను క్లీన్ చేయగలుగుతాడు. అతను ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ ఇంటికి తీసుకొచ్చి, అది ఐపీఎల్లో బయటికి తీయడము అదంతా కాకుండా ఆఫీస్ స్ట్రెస్ ఆఫీస్లో వదిలేస్తాడు. ఇంట్లో వాళ్ళ అటెన్షన్ అంతా వాళ్ళ పార్ట్నర్ మీద ఉంటుంది. సో బ్లాక్ రుద్రాక్ష మాల వేసుకుంటే క్లెన్జింగ్ జరుగుతుంది, ఆ స్ట్రెస్ అనేది పోతుంది. స్ట్రెస్ పోతేనే కదా ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు, మా భార్య మా ఆయన ఇంపార్టెంట్. సో మగ అతను బ్లాక్ రుద్రాక్ష మాల వేసుకోవాలి. ఆడామె అంటే భార్య రోజ్ క్వార్ట్జ్ బ్రాస్లెట్ వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే లేడీస్ రెడ్ జాస్పర్, రోజ్ క్వార్ట్జ్ అంటున్నారు, అదే రెడ్ జాస్పర్ అయినా రెండు వేరు కానీ పన్ను చేసేది అదే. సో రోజ్ క్వార్ట్జ్, ఫస్ట్ రోజ్ క్వార్ట్జ్, రోజ్ క్రిస్టల్ తో తయారైన బ్రేస్లెట్ గాని మాల గాని వేసుకుంటే లవ్ అనేది అన్బీటబుల్ లవ్ అన్నమాట, అన్స్టాపబుల్. ఎట్లా ఉంటదంటే, ఎదుటి మనిషి తప్పు చేసినా కూడా అంటే నెగిటివ్ కాస్త పాజిటివ్ లో వెళ్తుంది, ప్రేమించే గుణం పెరుగుతుంది. ఎస్, నెగిటివ్ కాస్త పక్కన పెట్టేసి ఆ పాజిటివ్ వైపు ఆలోచిస్తారు ఆడవాళ్ళు. అఫోర్డబుల్ ఏంటండి రోజ్ క్వార్ట్జ్ అనేవి? ఇవన్నీ 1500 బడ్జెట్ అండి, 1500 కన్నా ఎక్కువ ఉండవు. ఆ బ్లాక్ రుద్రాక్ష మాల కావచ్చు, ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ కావచ్చు. వాటిలో ఏమైనా ఎనర్జైజ్ చేయాల్సి ఉంటుందా? ఎనర్జైజ్ అవసరం లేదండి, మీరు చేసుకుంటారంటే చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు? బ్లాక్ రుద్రాక్ష మాల శివ ఆరాధ్య దైవం ఓం నమ శివాయ మాల జపించి శివుడి దగ్గర కొంచెం పెట్టి ఎనర్జైజ్ చేసుకుంటే మంచిది. రోజ్ క్వార్ట్జ్ అనేది హనుమంతుడి దగ్గర, దుర్గా దగ్గర పెట్టి ఎనర్జైజ్ చేసుకుంటే చాలా మంచిది. వేసుకుంటే ఫస్ట్ పాజిటివిటీ వస్తుంది మనలో. ఏ రోజు వేసుకోమంటారు వీటిని? ఈ రోజ్ క్వార్ట్జ్ అయితే ట్యూస్డే రోజు వేసుకోండి. బ్లాక్ రుద్రాక్ష వేసుకోవాలంటే మీరు
అది కూడా ట్యూస్డే రోజు వేసుకుంటేనే బెటర్. రైట్. బ్లాక్ రుద్రాక్ష ఆల్సో ట్యూస్డే, Hmm. రోజ్ క్వార్ట్స్ ఆల్సో ట్యూస్డే. రోజ్ క్వార్ట్స్ ఓకే, కానీ రుద్రాక్ష అని అంటే ఖచ్చితంగా నియమాలు చెప్తూ ఉంటారు. రుద్రాక్ష Non-veg. అనట్లేదు, నల్ల రుద్రాక్షలు. అది వేరా? నల్ల రుద్రాక్ష వేరు, రుద్రాక్ష అవునా? రుద్రాక్ష వేరు. ఓ. దిస్ నల్ల రుద్రాక్ష రుద్రాక్ష బ్లాక్ ఉంటుందేమో అనుకుంటున్నా. కాదు కాదు కాదు, కాదా? ఇది నార్మల్ రుద్రాక్ష. ఉమ్, నేను అంటుంది నల్ల నేపాల్ రుద్రాక్ష అమ్ముతారు, Hmm. ప్యూర్ బ్లాక్ ఉంటాయి అవి. ఓకే. ఈ రుద్రాక్ష పని వాటికి ఏం వేరు. నియమాలు ఉండవా? వాటికి కూడా నియమాలు ఉంటాయి. ఎట్లాంటి నియమాలు సేమ్ పాటించాలి? రుద్రాక్ష ఉన్నకే నియమాలే ఉంటాయి. నాన్ వెజ్ తినటము, అవన్నీ పక్కన alcohol. పెట్టాలి. ఉమ్, ఆల్కహాల్ రుద్రాక్ష అదే Hmm. మ్యాచ్ అవ్వదు. ఉమ్, సో అవి కన్స్యూమ్ చేసినప్పుడు పక్కన పెట్టేయండి. Hmm. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి. Hmm. సో నల్ల రుద్రాక్ష వేసుకుంటే స్పిరిచువల్ క్లెన్జింగ్ జరుగుతుంది, Right. పార్ట్నర్ తో బాగా సఖ్యత ఉంటది. రైట్. అయితే ఆడవాళ్ళు మరి క్వార్ట్స్ వేసుకున్నప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు వేసుకోవచ్చా, తీసేయాలా? క్వార్ట్స్ వేసుకోవచ్చు, అది క్రిస్టల్ అండి, దానికి ఏం దానికి ఏం సంబంధం లేదు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా వీటి హెల్ప్ ని తీసుకుంటూ, అలాగే మన యాటిట్యూడ్ లో కూడా డెఫినెట్ గా మార్పును తెచ్చుకున్నప్పుడు ఈ రెమెడీస్ పనిచేస్తాయి. ఊరికే యాటిట్యూడ్ లో మార్పులు లేవండి, క్వాడ్ చేసేసుకుంటా నేను రెబల్ గా బిహేవ్ చేస్తా అంటే కుదరదు. అంతేనా? మీరు ఆటోమేటిక్ క్వాడ్ చేసుకుంటే నార్మల్ నార్మల్ అయిపోతారా? దానికి ఆ పవర్ ఉందా? బట్ బిహేవియర్ లో కూడా అయిపోతుందండి పాయింట్, అదైతే గ్యారంటీ చెప్తున్నా. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.